ఈ దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నిస్తమా అందరూ బాగున్నారు కదా? ఈ ఉదయకాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు వారు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుచుండగా ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనము. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేస్తమా, ఈ వాక్యము ఇలా చెప్పాలని చెప్తే కనుక తప్పుగా ఆలోచించినా పర్వాలేదు, కానీ వాక్యం నిజంగా స్పష్టంగా చెప్తుంది. అసలుకి మనము ఏ విధంగా జీవిస్తున్నాము, మనం ఎలా ఉంటున్నాము అనేది మనల్ని మనము ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ ఉండాలి. వాక్యము ఎప్పుడు కూడా నిన్ను నన్ను తప్పు త్రోవతో నడిపించదు, ఎప్పుడు కూడా మనల్ని పాపంలోనికి నెట్టివేయదు. ఇక్కడ వాక్యం చెప్తుంది మోహపు చూపు. నిజంగా మోహపు చూపు ఎందుకు వస్తుందంటే, బాప్తిస్మం పొందిన క్రైస్తవ స్త్రీల యొక్క వేషధారణ ఈ యొక్క రోజుల్లో ఎలా ఉంటుందో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మోహపు చూపు వ్యభిచారం. పురుషులకు మోహపు చూపు వ్యభిచారాభిలాష కలిగించే జార స్త్రీ వలె క్రైస్తవ స్త్రీలు ఉండకుండా ఆకర్షణీయమైన అలంకరణలకు, అంతేకాకుండా ఈ లోకపరమైన వాటన్నిటికి కూడా మనము దూరంగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాల్లో చూసినట్లయితే, జడలు అల్లుకునుటయు, బంగారు నగలు పెట్టుకునుటయు, వస్త్రములు ధరించుకునుటయు, వెలుపటి అలంకారమునకు మీరు అలా ఉండకుండా సాధువైనట్టు మృదువైనట్టువైననే గుణమును అక్షయాలంకరమును గల మీ మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క తరంగములను, అంతరంగంలో ఉన్న స్వభావమును అలంకరణలకు ఉండకుండా మనల్ని మనం దేవుని దృష్టికి విలువైన వారముగా మనం ఎంచుకునే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేస్తమా, ఈ లోకంలో ఉన్న ఆశలన్నిటి కూడా మనం చంపివేసుకొని దేవునికి ఇష్టంగా మనము బ్రతకాలండి. ఈనాడు క్రైస్తవ స్త్రీలు చాలామంది దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఎదుటివారిని చూసి ఎదుటివారు అలా ఉన్నారు కదా, నేను అలా ఉంటే బాగుంటుంది కదా అని అనుకోవడం కాదు. కానీ నీ యొక్క ఆత్మ ఎలా గద్దిస్తుందో, నీవు ఎలా జీవించాలని ప్రభు ఆశపడుతున్నారో అలాగ మనము జీవిస్తూ ఉంటే, ప్రభువుకి ఇష్టంగా మనము బ్రతుకుతూ ఉంటే దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందం మనపై కేవలం ఏం చేస్తుందో తెలుసా? వ్యభిచార ఆశలనే కలిగిస్తూ ఉంటుంది. సమాజంలో ఎప్పటికీ కూడా మనపై గౌరవాన్ని కలిగించదు. ప్రేమ, పరిశుద్ధత కలిగి మనము మన యొక్క వ్యక్తిత్వాన్ని అందంగా మనము ఉంచుకోవాలి. అంతేకాదండి, వాక్యం సెలవిస్తూ ఉంటుంది కదా, అందం మోసకరం, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ అనగా వాక్యానుసారంగా నడుచుకొనిన స్త్రీ కొనియాడబడుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి నేస్తమా, నీవు నేను దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం కదా, నీవు నేను ఏ విధంగా జీవిస్తున్నాము? అంతేకాకుండా ముఖ్యంగా మన పిల్లల్ని మనము జీవిస్తున్నాము పర్లేదు, మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాము అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. చిన్న వయసు నుండే వాళ్ళకి బాల్యము నుండే నేర్పించమని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. వాక్యానుసారంగా మనము జీవిద్దాం. మనము పరిశుద్ధంగా జీవిస్తూ మన వలె మన పిల్లలను కూడా దేవుని యొద్దకు నడిపిస్తూ, ఈ లోకంలో అందము కంటే ప్రాముఖ్యంగా వాక్యానుసారంగా జీవించగలిగిన జీవితాన్ని మనము అనేకులకు చూపిస్తూ అనేకులను దేవుని యొద్దకు నడిపించబడుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామా?
ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వందనములు ప్రభువా. అయ్యా, ఈరోజు మాకు తెలియజేశావు, మేము నైనా యేసయ్య మా వేషధరణ ఎలా ఉండాలి, మేము ఎలా జీవించాలనేది. ప్రభువా, నీకు ఇష్టంగా మేము జీవించాలని ఆశపడుతున్నాము. నీ ఆత్మ ద్వారా, కేవలము నీ ఆత్మ ద్వారానే మమ్మల్ని నడిపించండి. మా శరీరము కానీ, మా వస్త్రధరణ కానీ, మా అలంకరణ సమస్తము కూడా నీకు ఇష్టంగా మేము ఉంటూ, నీకు ఇష్టంగా మేము జీవిస్తూ, మాలో మేము చూపించుకోవడం కాదు కానీ మాలో కేవలము నిన్ను చూపించే బిడ్డలముగా మమ్మల్ని చేసి నడిపిస్తారని నమ్ముచు, తోడు నీడగా ఉండి సహాయము చేయమని, ఈ వాక్యం ప్రకారం అందరూ కూడా నడుచుకోవడానికి, నీ వాక్యానుసారంగా జీవిస్తూ, నీ వాక్యానుసారంగా బ్రతుకుతూ అనేకులను నడిపించే గొప్ప సాధనములుగా అందరినీ కూడా వాడుకుంటారని నమ్మొచ్చు. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదిస్తారని ఈ చిన్ని ప్రార్థన సతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.